సో మేడం గారి విషయానికి వద్దాం. ఇన్ని పాత్రలు మీరు చేసిన తర్వాత మూవీస్లో చూశాక ఆవిడ ఫీల్ ఎలా ఉండింది? ఎట్లా మీకు వెనక్కి చెప్పారు, ఎలా ఉందని చెప్పారు? యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు ఫిల్మ్ షూటింగ్ కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళకి అలవాట్లేదు. నేను ఫోర్స్ చేసి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సినిమాలు అయితే చూస్తూ ఉంటారు మా పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ. సినిమాల్లో ఒక్కొక్క సినిమా ఫస్ట్లో కొంచెం నేను ఏదన్నా అంటే వైఫ్ అని కొంచెం క్లోజ్గా చేస్తే ఇంటి దగ్గర కొంచెం వార్నింగ్ ఇవ్వటాలు, ఏంటి మీరు వాళ్ళు ఏమనుకుంటారు, అవతల ఫీల్ అవుతారు కదా, మీరు ఎందుకు అలా అలా భుజం మీద ఎందుకు ఇలా ఈ టైప్లో ఉండేది. ఓకే, మిమ్మల్ని నేరుగా కాదు, పాయింట్ అవుట్ చేయడం కాదు, నన్ను పాయింట్ అవుట్ చేసేవారు కదా. ఎందుకంటే నా మీద ట్రస్ట్ ఉంటుంది కదా, ఉంటుంది. కొంచెం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయటం ఒరిజినల్ గానే, అంత బయట చెడ్డ పేరు ఏం లేదు నాకు. కాబట్టి ఆవిడకి అభ్యంతరం అనిపించింది ఏదైనా సరే కొంచెం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు గైడ్ చేస్తారు. ఇప్పుడు షూటింగ్కి వెళ్తాం, డైరెక్టర్ ఇలా కావాలంటాడు, అది అక్కడికి వెళ్ళిన తర్వాత చేయనంటాం కుదరదు, చేయాల్సి వస్తుంది. ఆ సీన్ అది బెడ్ మీద ఉండొచ్చు, లేకపోతే ఏదైనా థియేటర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బాత్రూమ్ సీన్ అయినా ఉండొచ్చు. అది అర్థం చేసుకుంటారు. ఒక్క సీన్ మాత్రం, ఒక సినిమాలో మాత్రం ఆ క్యారెక్టర్ నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది మా వాళ్ళు అసలు ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ సినిమా చూడలేదు.